టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. రాజధాని అమరావతిలోకి గ్రాండ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తుంది. త్వరలో అమరావతిలోకి ఎంట్రీగా భావించేటువంటి అమరావతి వంతెన ప్రారంభోత్సవం దిశగా ఏపీసీఆర్డీఏ అడుగులు వేస్తుంది. వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులో భాగంగా చేసినటువంటి నిర్మాణం ఇది. వాస్తవానికి అమరావతి బయట ప్రపంచంతో ఏ విధంగా కనెక్ట్ కావాలి, ఈ అంశంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం గత 10 రోజులుగా జరిగినటువంటి కొన్ని పరిణామాల ఫలితంగా చూస్తే కనుక పనులు శరవేగంగా సాగుతున్నటువంటి సంకేతం స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డుతో సంబంధం లేకుండా అమరావతిలోకి వచ్చేటువంటి వెహికల్స్ని క్లియర్గా విజయవాడ దాకా రీచ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే NH65 మీద వచ్చేటువంటి వెహికల్స్, 65వ నంబర్ జాతీయ రహదారి గుండా వచ్చేటువంటి వెహికల్స్ నేరుగా అమరావతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ బ్రహ్మాండమైన వంతెన పనులు కంప్లీట్ అయిపోయినాయి. దాని విజువల్స్ని కూడా ఏపీసీఆర్డీఏ అఫీషియల్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఆ దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. ఇది వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులో భాగంగా చేసినటువంటి నిర్మాణం. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 47 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటిది. గుంటూరు జిల్లా కాజా దగ్గర నుంచి, అంటే చిన్న కాకాని దగ్గర నుంచి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంగా మనం చూస్తే గన్నవరానికి అవతల ఉన్నటువంటి చిన్న అవుటుపల్లి వరకు 47 కిలోమీటర్ల స్ట్రెచ్ కృష్ణా నది మీదుగా చేయాల్సినటువంటి నిర్మాణం ఇది. సో నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తే కనుక క్లియర్ పిక్చర్, ఈ దృశ్యం ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పని మనం చెప్పవచ్చు. ఒకసారి చూస్తే ఒక బాహుబలి వంతెనగా భావిస్తున్నారు. 3 వరుసల రహదారి ఇక్కడ చూస్తే 1, 2, 3, అలానే 1, 2, 3 6 వరుసలో 2 వంతెనలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి సర్వీస్ లైన్ రోడ్డు కింద అటు కూడా ఇటు ఇచ్చారు. ఎందుకంటే సైకిల్ ట్రాఫిక్, మోటార్ సైకిల్ ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తం స్ట్రెచ్ చూస్తే కనుక మనకి 47 కిలోమీటర్లు అని చెప్పి అనుకున్నాం కాబట్టి దీన్ని 2 ప్యాకేజీలుగా దీన్ని నిర్మించారు. వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి కృష్ణానదికి ఎడమవైపు ఉన్నటువంటి పార్ట్ మొత్తమేమో MEIL సంస్థ నిర్మాణం చేసింది. అలానే యువతల పక్క ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా నవయుగ ప్లస్ 2 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేసినాయి. అదానీ గ్రూప్ కూడా ఇందులో ఉంది. సో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అదానీ గ్రూప్ పాత్ర కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గత 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం అమరావతి పైన పెద్ద దృష్టి పెట్టకపోవడం వల్ల పనులు మొత్తం కూడా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలానే కొన్ని మాడిఫికేషన్స్ లేకుండా నిర్మాణం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అందుకని ప్రారంభోత్సవం లేట్ అయింది. కాకపోతే గత 2 సీజన్లు సంక్రాంతి పండుగ నుంచి మనం చూస్తే కనుక వెస్ట్ బైపాస్కి సంబంధించి వెస్ట్రన్ పార్ట్లో వెహికల్స్ని అలౌ చేయడం మొదలుపెట్టారు. అంటే రాజమండ్రి వైపు అలానే విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి వెహికల్ ట్రాఫిక్ని అలౌ చేశారు. బ్రిడ్జ్ క్రాస్ చేసేటువంటి అవకాశం మాత్రం రాలేదు. మొత్తం 3.1 కిలోమీటర్ పొడవున ఉన్నటువంటి వంతెన నిర్మాణం ఇది. ఈ నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించి చూస్తే కనుక అవతల వైపు వెంకటపాలెంలో ల్యాండ్ అవుతుంది. అంటే ఇది అమరావతి ప్రాంతం, ఇదంతా కూడా అదిగో అమరావతి అంటారు కదా, అమరావతిలోకి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ పార్ట్లో ఈ వంతెన ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయ్యేట్టుగా మార్గం ఉంది. కాబట్టి అక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్కి ఏపీసీఆర్డీఏ కొత్తగా ఓపెన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఆఫీస్కి నేరుగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇంతకాలం ప్రారంభించలేదు అనేటువంటి సందేహం కూడా రావచ్చు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇది మ్యాప్ చూస్తే కనుక ఈ మార్గం ఇలా నేషనల్ హైవే 16కి కనెక్ట్ అయ్యి, అంటే NH16కి కనెక్ట్ అయ్యి విజయవాడ మీదుగా వెళ్ళాల్సినటువంటి దారి ఇది కనకదుర్గ వారధి అంటారు. అలానే ఇటు నుంచి విజయవాడ సిటీలో నుంచి గన్నవరం అవతల ఉన్నటువంటి చిన్న ఒట్టిపల్లి, ఇటు నుంచి విశాఖపట్నం రాజమండ్రి అటు వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. అయితే ఇప్పుడు నిర్మించినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్ ఇది, వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఇది, దీనికి సంబంధించినటువంటి రహదారి నిర్మాణం ఇలా ఇక్కడికి వచ్చి చిన్నకాకాని దగ్గర కాజా దగ్గర వచ్చేటువంటి ప్లేస్లో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. MEIL వాళ్ళు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఇది MEIL నిర్మించినటువంటి రోడ్డు మార్గం. అంటే గొల్లపూడి నుంచి చిన్న అవుటుపల్లి వరకు క్లియర్ కట్ 6 లేన్ రోడ్డు, సర్వీస్ రోడ్లతో సహా కూడా కంప్లీట్ అయింది. మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్లు, కల్వర్ట్లు, వాటికి సంబంధించి 2 రైల్వే అండర్ పాస్లు, కింద నుంచి రైళ్లు వెళ్లే విధంగా చేసేటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయింది. మీకు ఈ స్ట్రక్చర్ చూస్తే అర్థమైంది. విజయవాడ వరకు ఇలా బ్రహ్మాండంగా 6 లేన్ రోడ్డు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఇది MEIL ఆధ్వర్యంలో జరిగినటువంటి నిర్మాణం అనమాట. ఇక్కడి నుంచి చూస్తే చూడండి 13 మేజర్ అండ్ మైనర్ బ్రిడ్జెస్ ఈ మార్గంలో నిర్మించారు. ఇది విజయవాడ దగ్గర కనెక్టివిటీ, అలానే డ్రైనేజ్ సిస్టమ్ కోసం కంప్లీట్ ప్యాకేజీ
రెడీ అయిపోయింది, కాకపోతే ప్రారంభోత్సవం పెండింగ్ అయింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తప్పు. ఎక్కడ జరిగినటువంటి తప్పు అంటే అమరావతి నిర్మాణాన్ని ఆపేయడం వలన డిజైన్లలో కింది నుంచి జరగాల్సినటువంటి కొన్ని మొన్న ఈ మధ్య వరద నీటి సమస్యను కూడా మనం ఫేస్ చేసింది అమరావతి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికి కారణమైనటువంటి అంశం ఒకసారి మనం చూస్తే కనుక ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన అక్కడ ఎదురైనటువంటి సమస్య అన్నమాట. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తుంది, కానీ బ్రిడ్జ్ పైన మాత్రం ఎలాంటి అవాంతరాలు లేవు. 2 వరుసల బ్రిడ్జ్గా 2 వంతెనలుగా చేసినటువంటి నిర్మాణం కాబట్టి ఇది గొల్లపూడి నుంచి వెంకటపాలెం వరకు ఈ కనెక్టివిటీ ఉంటుంది. దీన్ని తక్షణం ప్రారంభించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి విఐపీలు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరినీ తీసుకురావడానికి ఇది ఒక అనువైన మార్గం అవుతుంది. హైవే మీద నుంచి నేరుగా అమరావతిలోకి ఎంటర్ అయ్యి సీడాక్సిస్ రోడ్లో నుంచి గవర్నమెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ట్రాఫిక్ తగలదు, అలానే చిన్న చిన్న పల్లెల్లోంచి వెళుతున్నాం అనేటువంటి ఫీలింగ్ ఉండదు. మొత్తం హైవే కింద కనిపించేటువంటి మార్గం అవుతుంది ఇది. సో దీన్ని వీలైనంత వేగంగా ప్రారంభించాలని చెప్పని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను అలానే ఇటు ఏపీసీఆర్డీఏ 2 కూడా సమన్వయంతో ఈ చుట్టుపక్కల గ్రీన్ బెల్ట్ అంతా కూడా ఏడీసీఎల్ డెవలప్ చేస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా అమరావతికి సంబంధించి ఏపీసీఆర్డీఏ మానిటర్ చేస్తుంది. సో ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తే డైరెక్ట్ అమరావతిలో కనెక్టివిటీ అవుతుంది. రెండో మార్గం వచ్చేసి సీడాక్సిస్ రోడ్ నిర్మాణం జోరందుకుంది. అలానే అటు చిన్నకాకాని వైపు కూడా అమరావతిలోకి నేరుగా వెళ్ళేటువంటి యాక్సెసిబిలిటీ వస్తుంది. దానికి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని నిర్మాణాలు పూర్తి చేయడానికి కనీసం ఒక 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అప్పటి వరకు బ్రిడ్జ్ పైన రాకపోకలను ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. సాంకేతికంగా అన్ని ట్రయల్ రన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి అతి త్వరలో ఈ అమరావతి వంతెనను ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.